అందరికీ నమస్కారం అండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనందరికీ గుర్తొచ్చేది సంతానం లేనివారు, వివాహం త్వరగా కానివారు, జాతకంలో ఏదైనా కానీ రాహుకేతు దోషాలు కానీ ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అని అంటుంటారు. అందులోనూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మనకి త్వరగా వివాహం అవడమే కాకుండా మంచి సంతానం కలగడానికి, అదేవిధంగా కుజు దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగడానికి ఎంత ఆస్కారం ఉంటుందని, అందుకోసమని సర్ప ఆకారంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అని చెప్తుంటారు. అసలు సర్పాలకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం ఏమిటి? అసలు సుబ్రహ్మణ్య స్వామి సర్పంలాగా మనం ఎందుకు పూజించాలి? అయితే మన సంతానం వివాహం కొరకు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజించాలి అనే విషయమే చాలామందికి సందేహం రావచ్చు. అయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూర్తి వృత్తాంతం తెలుసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజిస్తే మనకు సంతానం, వివాహం, కుజదోషాలు తొలగుతాయి అనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటగా సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి మార్గశిర మాసంలోని శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడట. తారకాసుడు సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడట. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారజన్ముడు. తారకాసుడి సంహారం కోసం జన్మించబడ్డాడు. దేవగణానికి సేనాధిపతిగా పురాణాలు చెప్తున్నాయి. ఈ స్వామి శక్తివంతుడై ఆది దంపతులకు శివపార్వతి ముద్దులు తనయుడు. హిరణ్యకశిపుని కుమారుని నీచు కొడుకు తారకాసుడు. ఈ తారకాసు రాక్షసుని అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశాడట. ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడట. అంతేకాదు, ఒక బాలుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోని కూడా తనకు మరణం రాకూడదని వరం పొందాడట. వరం ప్రభావంతో తారకాసుడు దేవతలను హింసించాడట. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతున్నారట. ఇక తమ వల్ల కాదని తారకాసుడిని బాధ భరించలేకపోతున్నామని తమ కోరిక మేరకు శక్తివంతుడైన బాలుని ప్రసాదించమని శివపార్వతుల్ని ఏడుకున్నారట. వారి కోరిక మేరకు శివహంసతో కుమారస్వామి జన్మించారట. కుమారస్వామి దేవతలకు సేనాగా నిలిచి తారకాసుడిని సంహరించాడట. అందువల్ల తారకాసుడు సంహారం కోసం జన్మించబడ్డాడని కుమారస్వామిని అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అని పేరు వచ్చిందని చెప్తుంటారు. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడుకు అధిష్ట దైవం. రాహువులకు సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాన్ని, అధిష్టమాన్ని, దైవాలను శక్తివంతమైనగా చేశాడట. సుబ్రహ్మణ్య స్వామి కరుణామయుడు, దయామూర్తి, పిలిచిన వెంటనే పలుకుతాడట. మానవుడి దైవనందన జీవితంలోని కుజుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో ఉండే కొండలేని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లోనూ ఉండే శుక్ల కణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కొండలకి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ప్రతి ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుందట. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదట అని ఒక సూక్తి చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఎనర్జీని, ప్రకృతిని కాపాడడం కోసం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అని చెప్తుంటారు. కొంతమంది ఈరోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధిస్తే అవన్నీ మానవుడికి చేకూరుతాయని నమ్మిక. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలోనే ఉంటారట. అందుకోసమని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలను ఇస్తుందని, రాహుకేతుల దోషాలు కూడా పరిహారం అవుతుందని భావిస్తూ ఉంటారు. పెళ్లి కాని వారు, పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని చెప్తుంటారు. స్కంద షష్ఠి నాడు శ్రీవల్లిని దేవసేన సహితంగా సుబ్రహ్మణ్య స్వామిని కళ్యాణం నిర్వహిస్తూ అవీతులు ఆ కళ్యాణం వీక్షిస్తే ఆటంకులు తొలగిపోయి వివాహం జరుగుతుందట. అంతేకాదు, సంతానం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి కావిడ సమర్పించిన సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతానం లేదు అని లేకుండా వంశ అభివృద్ధి అనేది జరుగుతుందట. ఇది కూడా మన తమిళనాడులో అయితే ఇంకా ఎక్కువ నమ్ముతారని చెప్పవచ్చు. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా కావిడి మోసి ఎవరైతే పూజని సమర్పిస్తారో వాళ్ళకి సంతానం కలగడమే కాకుండా వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తుంటారు. అది కూడా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంటారు. మంగళవారమే ఎందుకు పూజించాలంటే కుజుడికి అధిపతి
మంగళవారం అంటేనే కుజుడికి అధిపతి అని చెప్పవచ్చు. కుజుడు ఆధీనంలో ఉండే రోజు మంగళవారం కాబట్టి మంగళవారం మన జాతకంలోని కుజుడు యొక్క ఆధిపత్యం సరిగా లేనప్పుడు మంగళవారం ఇలాగ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినట్లయితే మన జాతకంలో ఉండే ఏ దోషమైనా కూడా తొలగిపోతుందని చెప్తుంటారు. అది కూడా కాలసర్ప దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే శ్రేయస్కరం అని చెప్తుంటారు. జాతకంలోని కాలసర్ప దోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని విధాల శ్రేయస్కరమట. ఆ రోజు స్వామి జపము సర్వ విధాల మేలు చేస్తుందట. అలాగే రాహు మంత్రము, సుబ్రహ్మణ్య మంత్రము పించి సర్వమంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుందట. ఈ పూజల వల్ల రాహుగ్రహము అనుగ్రహం కలుగుతుందట. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంలోని బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్మక. అందుకని సుబ్రహ్మణ్యుడు ఆలయంలో సంతానం లేని వారు పూజలు చేయడం వల్ల మనకు ప్రాప్తిస్తారని చెప్తుంటారు. సంతాన ప్రాప్తి కోరికే స్త్రీలు వెండి సర్పాలకు సుబ్రహ్మణ్య స్వామి కేతు మంత్రాలతో 21 మార్లు పాలుతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. విధంగా ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం కలుగుతుందని కూడా నమ్మక కోసమని సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా పూజిస్తే సంతానం వివాహం లేని వారు కుజు రాహు కేతుల దోషాలు అన్నీ కూడా తొలగుతాయని చెప్తుంటారు. అసలు విషయంకి వస్తే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం ఎలా ధరించారు, సర్పానికి సుబ్రహ్మణ్య స్వామికి తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి పరమశివుని దర్శించడానికి అనేక మంది తపస్సులు కైలాసానికి వచ్చారట. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్య స్వామి హేళంగా నవ్వాడట. దానికి పార్వతీదేవి పుత్రుణ్ణి మందలిచ్చి మరంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించబడినవి, జాతికి జన్మస్థానాలు అవి అని తెలిపిందట. దాని జ్ఞానాన్ని బోధనతో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చమని కొంతకాలము జీవకణాలు పాముల్లో ఉంటాయని మనకు తెలుస్తుందని చెప్పాడట. ఆ తర్వాత వాటిని అధిపతి అయ్యాడు. అందువల్ల జీవకణాలు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుడతారని, దంపతులకు సంతానం కలుగుతుందని, అదేవిధంగా వివాహం జరగలేని వారికి వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని జన్మదినాన్ని కానీ మంగళవారం కానీ ఎవరైతే నిష్ఠగా పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం కావడమే కాకుండా సంతానం కలగడం, మంచి సంతానం కలగడం అన్నది ఎంతో మంచి జరుగుతుంది. స్వామివారిని ఎలా పూజించాలి అంటే పొట్టలో పాలు పోసి బెల్లము అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సంతానం కోసం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి తప్పకుండా ఈ విధంగా పూజించినట్లయితే సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుందట. అదేవిధంగా పాలు పంచదార కలిపి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల త్వరగా వివాహం కలగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట. విధంగా రావి చెట్టు మొదల్లోని జంట నాగులతో ప్రతిమ ఉన్నట్లయితే ఆ ప్రతిమకి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి జాతకంలో ఉండే కుజు రాహుకేతు దోషాలు సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా పూజిస్తే చాలు. ఇలా 40 రోజులు కానీ 9 వారాలు కానీ 21 వారాలు కానీ ఇలా పూజ చేసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు దక్కుతుందట. చాలామంది కాలసర్ప దోషమని, స్త్రీ శాపమని, మిత్ర దోషాలని ఈ విధంగా ఉండడం వల్ల మన జీవితంలోని ధన అభివృద్ధి తగ్గిపోతుందని, వ్యాపారంలోని రాబడి తగ్గిపోతుందని, జీవితంలో అభివృద్ధి ఉండదని, సంతానం ఉండదని, త్వరగా వివాహం అవ్వదని నమ్ముతూ ఉంటారు. అయితే ఇవన్నిటికి కారణం సర్పదోషం అని చెప్పవచ్చు. మన జీవితంలో సర్పదోషము మన జాతకంలో ఉన్న విధంగా జరుగుతుందట. ఈ విధంగా జరిగినప్పుడు ఖచ్చితంగా మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందట. సుబ్రహ్మణ్య స్వామి పిలిచిన వెంటనే పలికే దైవం అని చెప్తూ ఉంటారు. కనుక సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసి మీ అందరికీ పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.